పోటీ పరీక్షల సన్నద్ధత కోసం బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని శిక్షణ సహాయక కలెక్టర్ వికాస్ మోహితా సూచించారు. స్థానిక బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న గ్రూప్ 1, 2, 3, 4 ఫౌండేషన్ కోర్సును ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. కోర్సులో భాగంగా 4 నెలల పాటు అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నారు. ముందుగా కార్యక్రమ అతిథులకు నిర్వాహకులు పుష్పగుచ్చాలు అందించి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి బాపులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కోర్సులను ప్రారంభించారు. బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజలింగు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాధారణ పరీక్షలతో పోలిస్తే పోటీ పరీక్షలు భిన్నంగా ఉంటాయని శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మోహితా తెలిపారు. ప్రణాళికాబద్ధంగా చదువుతూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. 4 నెలల పాటు ఉచితంగా అందించే ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. The syllabus is so vast that you cannot cover each topic point that meticulously or that rigorously. So you have to prioritize. First point is previous year question and syllabus. Second point is mapping of the syllabus point and syllabus point and question paper. And aim topics regularly papers में आया, question papers में आया. Once you fix the out of these syllabus point, this syllabus point by our analysis of previous year question, we see that these are regularly, that becomes a priority. There are all chances that this will come again. So that becomes the point where you have mapped it. Next is your since you have mapped it, now you have prepared a priority for yourself. aim subject points, aim topics నాకు priority లో ప్రిపేర్ చేస్తాను.